సినిమా షూటింగ్లో నవీన్ పోలిశెట్టికి గాయాలన్నట్టు వార్తలు వస్తున్నాయి సార్, ఎట్లా చూస్తారు? అనుకోకుండా తనే తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టుకున్నాడు, ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టుకున్నాడు. ఏమని, నాకు కాలుకి ఫ్రాక్చర్ అయింది, చేయికి ఫ్రాక్చర్ అయింది, కొన్ని గాయాలు, అంటే ఎందుకు కారణం అనేది నేను చెప్పలేను, నన్ను కూడా అడగొద్దు దయచేసి. అనుకోకుండా ఇలా చిన్న యాక్సిడెంట్కి గురయ్యాను, నేను త్వరగా కోలుకొని రావాలనుకుంటున్నాను. ఇంతకు ముందు ఉన్న దానికంటే రెట్టింపు బలం నాకు ఇవ్వాలని, మీరే నా బలం మీరే నా ప్రేమ అని చెప్పి ప్రేక్షకులను ఉద్దేశించి ఒకటి రాశారు. అయితే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే, నిన్న కూడా నాకు ఒక అబ్బాయి, ఏదో మొన్న లారీ అనే ఒక సినిమా నటుడు, ఆయన స్కూటర్ నడుతుంటే అమ్మాయి వెనకాల కూర్చుంది, ఏదో సీన్, ఆ పిల్ల చీర బండ్లో ఇరికి అది పోయి ఆమె పడింది, ఆమెకి ఇక్కడ చేయి ఫ్రాక్చర్ అయిపోయింది. అతను పడ్డాడు, అతను కూడా ఇక్కడ మోకాలకు గాయమైంది. షూటింగ్ టైంలో ఏంటంటే కొంచెం జాగ్రత్తలు పడాలి, ఎందుకంటే మన ప్రపంచము ఇరుక్కు ప్రపంచంలో మనం పెద్ద విన్యాసాలు చేయాలి. అక్కడ తెర మీద చూస్తే అసలు బాగా స్పేస్ ఉన్నట్టు కనబడుతుంది, కానీ మనం ఎంత ఇరుగ్గిరుక్క పని చేస్తాం మనకే తెలుసు, బోల్డ్ అంత వాళ్ళకు. సో ఆ అంతలో ఏవేవో ప్రమాదాలు అవుతూ ఉంటాయి, లైట్లు పడడము, ఇంకేదన్నా ఏదన్నా అవ్వడము, లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉంటావు ఎడ్జ్కి పని చేస్తావు, కింద పెద్ద లోయ ఉంటుంది, కానీ మనకు మాత్రం అటు ఆ ఫ్రేమ్ బాగుందని అని చెప్తే అలా నిలబడతారు. మామూలు చెక్కలేదు, అన్ని కన్స్ట్రక్షన్ లేక సెట్ అంతా కన్స్ట్రక్షనే, కర్రలు చెక్కలు ఎక్కే దిగాలి. ఏ చిన్నది సరిగ్గా లేకున్నా ఊడినా ఏదన్నా అయినా సరే మనకి గాయాలు అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక సెట్ ఎక్కుతాము, అది సరిగ్గా లేకపోతే పడిపోతాం కదా, ఇంకంతమించదు, మన బరువు ఆపాలి. అది ఏమన్నా పర్మనెంట్ కన్స్ట్రక్షన్సా కావు. ఏదైనా టాస్క్లో పని చేసినా ఏం చేసినా సరే అన్నీ కూడా పీకి మళ్ళీ పెట్టుకునేవే షూటింగ్లో మనకు ఉండేవన్నీ. వాటితో మోస్ట్లీ చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు ఏంటి, లారీ, పెద్ద లారీ ఉంటుంది, అది ఫ్రేమ్లో బాగుందని దాన్ని ఇట్లా కొంచెం లేపి పెడతారు, అట్నుంచి రాళ్ళేసేది, అది కొంచెం జారినా మనుషులు పోతారు వెనకాల. ఇట్లాంటివి బోల్డ్ జరుగుతూ ఉంటాయి. ఆ మధ్యకాలంలో కూడా విశాల్ సినిమా షూటింగ్లోనూ గాయాలయ్యాయి, బోల్డ్ అంతమందికి అయ్యాయి. అమితాబ్ బచ్చన్ కూడా అయింది కల్కి టైంలో, దానివల్ల సినిమా కొంచెం లేట్ అయింది. ఈవెన్ కమల్ హాసన్ ఇప్పుడు భారతీయ సినిమా అప్పట్లో వాళ్ళకు కూడా సెట్లో బోల్డ్ పెద్ద ప్రమాదమే జరిగింది, చనిపోవడం కూడా అయ్యింది మనుషులు. సో ఎప్పుడైనా సినిమా షూటింగ్లలో చేసేటప్పుడు అన్నీ మన చుట్టుండేటివన్నీ ప్రాపర్టీలే ఉంటాయి. ఇంకా స్టంట్స్ చేసేటప్పుడు అయితే బోల్డ్ అన్ని ప్రాపర్టీలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా కొంచెం మెదులుకోవాలి. మన దృష్టి అంతా యాక్షన్ మీద ఉంటుంది కదా, యాక్షన్తో పాటు ఇది మన టెరిటరీ మీద కూడా ఉంటే కొంచెం జాగ్రత్త పడచ్చు, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఇతను మాత్రం కారణం చెప్పాలా, మనం అనుకుందే, కాకపోతే త్వరగా కోలుకొని రావాలని కోరుకుంటున్నాను, మీకు దీవెనలు కావాలని తను పోస్ట్ పెట్టుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఉషా చిలుకూరి బయోగ్రఫీ ఏమిటండి అసలు? అమెరికా ఉపాధ్యక్షుడు పదవికి రిపబ్లికన్ పార్టీ నుంచి ఒక ఆయన నామినేషన్, జేడి వాన్స్ సతీ సమేతంగా వచ్చాడు. ఆమె పేరు ఉషా వాన్స్, అంటే ఉషా చిలుకూరి ఇంటి పేరు. ఉషా చిలుకూరి ఏంటి, మన తెలుగమ్మాయలాగా వద్దే అని చెప్పి అందరూ ఆమె గురించి సెర్చ్ చేస్తే వాళ్ళ ఆయన ఒక స్పీచ్లో, ఆమె రీసెంట్లీ ఫాక్స్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చింది. మా ఆయన గురించి నాకు బాగా తెలుసు, తను మంచి గట్టి వ్యక్తి, తను గెలుస్తాడని నమ్మకం ఉంది అని తను చెప్పింది. ఆయన చెప్పుకుంటూ, నా గెలుపుకు కారణం మా ఆవిడే, నేను ఎప్పుడైనా డౌన్లో ఉన్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంది, అప్పుడప్పుడు నాకు మంచి చెప్తూ ఉంటుంది, ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఎవరి ఉషా చిలుకూరి, పేరేంటి ఇలా ఉంది అని అందరూ తెలిస్తే మన తెలుగమ్మాయి అని తెలిసింది. ఎప్పుడో వీళ్ళ పూర్వీకులు అమెరికా వెళ్ళి శాండియాగోలో సెటిల్ అయిపోయారు. తర్వాత ఈ అంచెలంచెలుగా ఎదిగి ఆమె అక్కడే వేల్స్ యూనివర్సిటీలో BA చదివింది. నెక్స్ట్ అట్లాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మోడర్న్ హిస్టరీలో ఆమె MPhil చేసింది. ఇంకా బోల్డ్ అని చదువులు చదివింది. అక్కడ లా ప్రాక్టీస్ చేసి అక్కడ సుప్రీంకోర్టులో కూడా క్లర్క్గా పనిచేసింది, జడ్జి పక్కన. కాలేజ్ డేస్లో కూడా బోల్డ్ అన్ని ఉన్నాయి ఈమెకి. ఒక రోజు ఏదో ఒక ప్రోగ్రాం జరిగింది, అదేంటో సోషల్ మీడియాకి సంబంధించి సోషల్ డిక్లైన్ అమెరికా అనేది ఒక ప్రోగ్రాం జరిగింది. దాంట్లో స్పీచ్ ఇవ్వడానికి వీళ్ళు వెళ్ళారు, ఈయన వెళ్ళాడు, ఆమె వెళ్ళాడు 2013లో. అక్కడ వీళ్ళిద్దరు పరిచయం ఏర్పడి 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి బాగానే ఉంది వ్యవహారం. వీళ్ళకి 3 పిల్లలు, ఇవాన్, దీపక్ అండ్ మీరాబెల్ అనే ఒక 3 పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా బాగుంది కదా, దేని గురించి చర్చ చేపన, అవునా చిలుకూరా మన కులమే, మనదే అని చెప్పేసి కొట్లాడుకోవడం.
లేదు చిలుకూరి మా దాంట్లో కూడా ఉంటారు, మా తెలిసి మా కులమే అనుకుంటా అని వీళ్ళు. నో చిలుకూరి అంటే తెలిసిపోట్లా మా అమ్మాయి అని వీళ్ళు. ఆమె క్యాస్ట్ ఉషా చిలుకూరి క్యాస్ట్ అని కొడితే అది ట్రెండింగ్లోకి వెళ్ళింది. అంటే మన వాళ్ళు ఎక్కడున్న మన తెలుగోడే, మన అల్లుడే, మన తెలుగు అమ్మాయే, ఏ కులం ఏ మతం ఇలాంటివన్నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ఈమె మీద కూడా ఎక్కువ ట్రోల్స్ అలా జరుగుతున్నాయి, మన కులమే అని చెప్పేసి. ఓకే.